తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడనే ప్రశ్నకి సమాధానం కనిపించట్లేదు. ఇక పెడతాం స్థానిక ఎన్నికలకు రెడీ కాండి అంటూ అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యింది. ఎన్నికల్లో హామీలో భాగంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చాలని ప్రయత్నాలు అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. పట్టువల్ని విక్రమార్కుల్లా అనేక విధాలుగా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వాదనలు అయితే వినిపిస్తూ ఉంది. కానీ సుప్రీంకోర్టులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశం ద్వారా కొంత వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో కూడా కీలక చర్చలు ఉండబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల పైన ఏ విధంగా నిర్వహించాలి, ఏ అంశం ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపైన ఈరోజు క్యాబినెట్ చర్చలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి స్థానిక ఎన్నికలు తెలంగాణలో నిర్వహించాలనుకుంటున్నాము, పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటామంటూ అటు పార్టీ పెద్దలను కూడా ఒప్పించినట్టు కూడా కనబడతా ఉంది. పార్టీ పెద్దలు కూడా ఇవ్వండి అంటూ అటు చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అటు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే జోస్తోని మరి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. బీసీలకి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. డిసెంబర్ తర్వాత స్థానిక ఎన్నికలు ఉంటాయనేది కూడా క్లారిటీగా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈరోజు క్యాబినెట్ లో కూడా ఇవే చర్చలు ప్రధానంగా ఉండబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకి 42% అంశం కావచ్చు, లేకుంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన కీలక అంశాలు కూడా ఈరోజు చర్చకు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉంటుందో ఆ నిబంధనలకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా కొన్ని నియమాలు తీసుకోవడం అయితే జరిగింది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశాలు గతంలో లేకుండా పోయేది, కానీ ఇప్పుడు ఆ నిబంధనలను పూర్తిగా తీసివేయడం జరిగింది. దాంతో ఎవరైనా పోటీ చేయొచ్చు అనే గుడ్ న్యూస్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని కీలక అయిన అంశాలైతే ఈ రోజైతే ప్రస్తావనకి రాబోతా ఉన్నాయి. డిసెంబర్ తర్వాత అంటే వచ్చే సంవత్సరం జనవరిలో ఖచ్చితంగా సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి. మొదటగా సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్లే ఉంటాయి అన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడదామన్న ఆలోచనలో ఉంది. కానీ ఇప్పుడు గ్రామ సంబంధించిన నిధులు మొత్తానికి ఆగిపోవడం ద్వారా మొదటగా సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్ పెట్టిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈరోజు క్యాబినెట్లో ఈ అంశాలన్నీ చర్చకు రాబోతా ఉన్నాయి. ఈ అంశాల తర్వాత కీలక పరిణామాలు అయితే జరగబోతా ఉన్నాయి. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు కూడా డేట్లు కూడా రాబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. మరి చూడాలి, మరి కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చలు జరగబోతా ఉన్నాయని కూడా మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఈ స్థానిక ఎన్నికలపైనే కేబినెట్ చర్చలు అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది.